ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా ఒక అక్కకి అనమాట. సో మన ఫ్యామిలీ చాలా క్లోజ్ మా అక్క అనమాట. సో అక్కకు ఒక శారీ పంపించాలని చెప్పేసి ప్రమిళ చాలా రోజుల నుంచి అనుకుంటుండే. అక్కతో మాట్లాడినప్పుడు అక్క నీకు ఒక శారీ పంపిస్తాను అని చెప్పేసి ప్రమిళ అనుకునేది అనమాట. సో ఇంకా తనకి కరెక్ట్ క్రిస్మస్ రోజుకి వెళ్తారు అక్కకైతే. సో కాబట్టి మంచిగా కవర్ ప్యాకింగ్ చేసేసి అరే ఏది పెట్టినావు మా ప్రమిళ వాళ్ళు కూడా ఇదే ప్యాటర్న్ లో తెచ్చుకున్నారు అనమాట. సో సేమ్ సారీలు కలర్ లో ఒకటి వేరే అనమాట. అమ్మకి వదిన వాళ్ళకి ఇద్దరికి 6 7 తెచ్చినారు. 6 సో అందులో ఆ అక్కకి అనమాట మేము తీసుకున్నప్పుడు మా అక్క కలిపి తీసుకుంటాం లెక్క అని చెప్పింది. సో ఇంకా అది మొత్తానికి ఇప్పుడు వెళ్ళేసి నేనైతే ఇచ్చి రావాలి. ఒక్క నిమిషం చేపెట్టాడు కాదు, ఆ బాక్స్ లో నుంచి తీయండి నా మాటిని. ఆ బాక్సే వెయిట్ చూసి వేస్తారా? బాగుంటది అక్కకి ఆ కలర్ అని ఆ కలర్ సెలెక్షన్ ఒకసారి చూసినాం అనమాట. వీడియో కాల్ మాట్లాడేటప్పుడు వైట్ ఉంది అక్కకి కలర్ సెట్ అవుతుందని అదంట. మళ్ళీ తను వీడియో కాల్ లో చూసింది కదా అక్కనే. అక్క ఏ కలర్ ఉండదు ఏ హైట్ ఉండదు అంత క్యాల్కులేట్ చేసుకుని కలర్ బాగుంటది అంట. అంత కష్టపడి సెలెక్ట్ చేసింది అనమాట. అక్కకి నచ్చుతుందో లేదో తెలియదు కానీ మాకైతే బాగా నచ్చింది. నాకే గ్లోరీకి నచ్చిందండి. సార్ నీకు నచ్చినట్టుండే కదా. నేనైతే అడ్రస్ రాస్తా. ఈసారి జాతరలో ఆండ్రియాకి గాజులు కొనుక్కోవాలి. అక్కడికి మట్టి గాజులు అంటే ఇష్టం అంట. జాతరలో కొనుక్కుందామండి. ఏం అడగలేదు అక్క, గాజులు ఎక్కడ అడిగింది నన్ను. కొనుక్కుందాం, మంచి సెలెక్ట్ చేయండి. చిన్న ప్యాకెట్ అనుకుంటా అక్క సైజ్ వచ్చి. ఏంటి చెప్పు. అది తీసుకొని వస్తాను. హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా అన్ని రెడీగా అయితే పెట్టుకునేనా. మళ్ళీ అటు పోయినా అది మర్చిపోయాను, అయ్యో ఇది మర్చిపోయాను, ఇది చేసింటే బాగుండదు. ఇగో చీరలు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకున్నాం చూడు, నీ హెల్త్ రిపోర్ట్స్. ఓకే, సో బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే హాస్పిటల్ అనేది మనం హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు కదా. సో వెళ్ళొచ్చి అది కూడా టెన్షన్ ఉండదు అనమాట. ఇప్పుడు తీసే స్కానింగ్తో మనకంతా ఏమైనా డౌట్లు ఉన్నా క్లియర్ అయిపోతాయి హెల్త్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో వెళ్ళైతే వస్తాము. సో వచ్చిన తర్వాత మాట్లాడదామండి. రా వస్తాం ఇప్పుడే, మేము ఇప్పుడే వస్తామే. సో ఇది ప్రమిళ చూడండి, మంచిగా పాపం చేతులకి ఎన్ని బరువైపోయినాయి అనమాట. పాడమా ఇంట్లో వాడి వచ్చిందేమో అందరు కింద దిగినారు చూడండి. ఎక్కండి ఇంట్లోకి వచ్చినాక మేము మాట్లాడతాం కాలుమం కడుక్కొని. ఎక్కండి కాదు, నువ్వే నీళ్ళు పెట్టుకొని కడుక్కో ప్రేమలా. హాస్పిటల్కి అయితే తగ్గించిన చెప్పురా. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చినాం అనమాట. ఇంకా వచ్చిన పడే రిపోర్ట్ చూపిస్తారనమాట. నార్మల్ అని ఉన్నది, అంతా నార్మల్ ఉన్నది. 6లోకి రేపు పడుతుంది అని నా లెక్క ప్రకారం చూసినా కరెక్టే. 24కి 6లోకి పడుతుంది మేడం అంటే ఇంకా అదే కరెక్ట్ అని ఆమె కూడా స్కానింగ్లో తీసి, అంటే మామూలు స్కానింగ్ ఎప్పుడు చూపించుకున్నా మామూలు స్కానింగ్ తీస్తుండ్రి. ఈసారి 6 నెలల్లో పడుతుంది కదా అనేసి ఇంకా పెద్ద స్కానింగ్ రాసి ఇచ్చింటే ఇంకా స్కానింగ్ తీర్చుకొని బ్లడ్ ఎంత ఉన్నది ఈ నెలదేనా? 24 మొత్తానికి బాగుందని చెప్తున్నారు కదా. ఓకేనా, మొత్తానికి బాగుంది. కొంచెం చిన్నగా అంటే తర్వాత చెప్దాంలే, గందరగోళంలో అర్థం కాదు. ఇంకా ప్రమిళ కలర్ జలుబు ఉన్నందుకు మళ్ళీ ఇప్పుడు చలికి వచ్చేపాటికి ఈ టైం అయింది చూడండి. అసలు జలుబు ఎక్కువైంది, మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఇంకా మేము వచ్చే లోపల అయితే గ్లోర్ అయితే వంట కూడా చేసింది అనమాట. అన్నము ఉర్లగడ్డ వంకాయ ఎన్ని రోజులు అయింది మా ఇంట్లో తినక, ఈరోజు తింటున్నాం. నువ్వు ఉర్లగడ్డ వంకాయ తింటావా? తినవా? ఏం తింటావు మళ్ళీ? పొద్దున పప్పు ఉంది, పెట్టేయండి తీసుకొచ్చి. పప్పు సరే రైజీ
సో ఫ్రెండ్స్ కానీ భోజనం అయితే చేద్దామండి. మేము తింటున్నాం ఈ చలికి, వేడి వేడిగా అన్నం అయితే తినేస్తాము. సో తినిన తర్వాత మాట్లాడుకుందామండి. వేసేపు మేము తింటాంలేరా, నువ్వు వద్దులే, మేము తింటున్నాంలే. నువ్వు తినకపోతే అయిపోయిందా, మేము తింటాము. కాదు కాదు ప్రైజీ ప్రిన్సీ నువ్వు ఒక ప్లేట్లో తింటారా? ఏమైనా లేకపోతే కావాలి. ఫ్రెండ్స్ ఇంకా ఈ చలికి వచ్చేపాటు నాకు కూడా కొంచెం జలుబు పట్టింటుంది అనమాట. ఓకే, మొత్తానికి బట్టలు తెచ్చుకున్నాను. అండ్ ప్రవీణ్ ఈరోజు నాకు 2 జతలు ఇప్పించింది. ఇంకా ప్రతిసారి పండుగ రేపు అన్నాడే తెచ్చుకుంటాడు. రేపే వద్దాం ఈ రోజు యాడ్ అవుతుందా? ఇంక వచ్చేమా నీ సెలక్షన్ వద్దులే. హాస్పిటల్కి వెళ్ళి అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నుంచి 4కి అయిపోయింది హాస్పిటల్. అయిపోతే 7:45 దాకా షాపింగ్ తిరుగుతూనే ఉన్నాం. సో మొత్తానికి ఇంకా మన అనుకుని దేవాలి కాబట్టి తీసుకొచ్చేసినాం అనమాట. మొత్తానికి చూపి ఇదేనా? అదేలే. ఏం చేస్తారు అప్పుడు వాళ్ళు వేసుకుంటే ఆ పంచ, ఇంక షర్టు, ఇంకా టవలు, బనియను, ఇంకా అన్నీ అనమాట. అన్నీ ఉండే ఎప్పుడు దీంట్లోనే కలిపి ప్రిన్సీ బనియని ఒకటి ఉండాలి చేయలేదు. ఒక 5 or 5 కేజీ కాదు. అందుకే నీటి కవర్లు తీసి పెట్టుకోవాలి. షర్టు కొంచెం వైట్ లెక్క ఇష్టపడతాడు. అంటే వైట్ కాకుండా మరి పూర్తి ఇది కాకుండా జస్ట్ లైట్ మన బ్రౌన్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట షర్ట్. సో చిన్న లైన్స్ లో అనమాట. సో ఇది బాగుంటది అని చెప్పేసి ఇంకా ఎల్లు సైజు మీరైంది. ఎల్లన్నా ఎమ్మన్నా సరిపోతుంది నాన్నకైతే. మళ్ళీ నచ్చుతోనే నాకైతే తెలియదు కానీ చూస్తున్నాడు నచ్చింది కాబట్టి ఇంకా తీసుకున్నాం అనమాట. ఎట్లా నాన్న చెప్పు, నీకేనా అది? చూడు బాగుందా లేదా? దీనికి ఏమైనా అని బాగలేదండి. మళ్ళీ ఏం చెప్తాం, టేస్ట్ టేస్ట్ ఎట్లుంటుంది చెప్పండి, నేనేం చేయాలి? నానేమో గీతుల్లో ఏర్తి కలర్ని మొప్పు కలర్లు తెచ్చినా నచ్చుదాం అనమాట. బనియను ఒక టవలు, ఇది అటు పంచి చూడండి పంచ. ఏం బాగా గీతలు కలర్ దాంట్లో బాగుంటది కాంబినేషన్ ఇట్లా బాగుంటదిలే. ఆపోజిట్ లో ఉంటది అని చెప్పేసి ఇంకా తెచ్చానమాట. సో ప్రమీల డెసిషన్ అండి అది. నానే సెలెక్షన్ చేసింది. కలర్ లేనిండే గోరంట్ల కలర్. అడ్డపంచి బాగుంది కలర్. అడ్డపంచలేమి ఇట్లా కలర్లు గట్టి కట్టని కానీ అన్ని మాత్రం బాగాలేదు. గీతలు బాగాలేదు. వైట్ నాకు గీతలు పడాలా, కలర్ పడాలా. నేను ఉత్త వైట్ అంటే నాకు ఇష్టం ఉండదు. నేను పంచుకుని మరి ఉండదు ఏమది. అదైతే నీ కొడుకే ఇది ఉండిలే పంచు బాగుంటది. ఆ కాటన్ లో బాగా చాలా రోజులు వస్తుంది అనమాట. 90 సరిపోతుంది. చిన్నదిలే నీ కొడుకుదైతే 95. 90 ఎప్పుడైనా వేసుకుని 90 అయితే కొంచెం సరిపోతాయి. నేను ఇల్లు సరిపోతాయి. కవర్లో పెట్టుకో. పండగ వచ్చింది. పండగకే ఇక మధ్యలో పెళ్లిళ్ళు పోతే పెళ్లిలో పెట్టిన ఆ బయట అంగలే ఎక్కువ దొరుకుతాడు. టవల్ కూడా కలర్ లేదన్నట్టు ఆ కలర్ తీసుకుంది. మడతలు చేసి దీంట్లో పెట్టు. ఇంకా నా ప్యాంట్ షర్ట్ అనమాట. అటు తాతది. అంటే నేను మరీ అంత కాస్ట్ లో కాకుండా జస్ట్ మీడియం లో ఓకే అనుకున్న రేట్ లో తెచ్చుకున్నాను అనమాట నేనైతే. సో ఈ జీన్స్ అలాగే నాన్నది షర్ట్ ఇద్దరు సేమ్ ఉంటది. నాయనది బ్రౌన్, నీది లైట్ గ్రీన్. లైన్స్ కలర్ వేరు అంతే. సో నేను బాగుంటది అట్లా కూడా. ఇదే లైన్స్ లో కొద్దిగా నచ్చింది అనమాట బాగా. సో నేను తెచ్చుకున్నాను. నువ్వు కూడా ఇట్లా లైన్ లో దొరికే రెండు ఒకటే. నాన్నది బ్రౌన్ వచ్చేది, నీది లైట్ గ్రీన్, అంతే తేడా. సో ఇంకా ప్యాంట్ బ్లాక్ అండ్ బ్లూ అనమాట. ప్రమిళ్ళ మడతలు చేయాలి నన్ను ఇప్పుడు ఇద్దరు సేమ్ క్రిస్మస్ పండుగ నాడు ఇద్దరు వేసుకురండి. ప్యాంట్ ఒక షర్ట్ కదా. అండ్ అగైన్ మళ్ళీ అనమాట పట్టుకో.
సో మళ్ళీ ప్రమిళ ఏదో ఫార్మల్ ఉంటుందని చెప్పేసి ఈ ఫార్మల్ అంటే ప్యాంట్ అయితే తీసుకుంది బ్లూ షర్ట్. సో బ్లూ ఈ కలర్ చూడండి లైట్ గ్రీన్. సో ఇది ఇలాగా అండ్ అలాగే రెండు షర్ట్లు కూడా కొనిచ్చింది అనమాట. అంటే తక్కువ రేట్లే అండి, ఎక్కువ రేట్లు కాదు. షర్ట్లు ఇదిగోండి. సో ఇవి చూడండి అబ్బా మొత్తానికి. ఇంకో చేస్తుంది కదా ప్యాంట్ ఉన్నది, ప్యాంటు దీంట్లోనే పెట్టింది. ఇది ఉంది ప్యాంట్ కూడా దాంట్లో ఇది అంగిలే. ఇంకా దీంట్లోకి ఒక ప్యాంట్ తీసుకొచ్చుకుని ఇంకా 2 షర్ట్లే కలిపి ఒక ప్యాంట్. ఇప్పుడు 2 ప్యాంట్లు 3 అంగీలు అనమాట. ఇప్పుడు 3 ప్యాంట్లు 4 అంగీలు కదా. సో తెచ్చుకున్నాం చూడండి అబ్బా మొత్తానికి. ఏమో ఈసారి అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఎప్పుడు తెచ్చుకోలేదు కానీ ఈసారి చర్చి టైంలో తెచ్చుకుంటుండే ఒకసారి ముందర తెచ్చుకుంటుండే. ఓకే బా మొత్తానికి హ్యాపీ. ఇంతేనా? ఇంకా ప్రతాప్ బట్టల షాపింగ్ అయితే చేయలేదు. ఇంకా ఈ రోజు అయితే పోతుంది కదా పండ్ల పని వచ్చేమని ఇంకా ఇదే వేసుకో నువ్వు ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ అందరికి. జస్ట్ ఒక్కరోజు వెళ్ళిపోతే పండుగ అనమాట. ఇంకా రేపే క్రిస్మస్ కాదు పెయింట్ కొట్టావు ఇదంతా ఇట్లనేనా నీట్గా కడుక్కోవాలి కదా. అది బాగా అది ఎట్లా అంటే పీస్ వేసుకొని నేను అది లోషన్ చెప్పిన కదా తీసుకుంటే నీట్గా పోతా, లేకుంటే అది ఈజీగా పోతుంది. నా చూడు ఎంత ఎంత తెల్లగా ఉన్నాయో. నేను ప్రతాప్ అయితే ఇంకా ఫ్రెండ్స్ మీరు నమ్మతలేదు, ఇంట్లో అంతా పెయింటింగ్ ఆల్మోస్ట్ 70% కొట్టేసినాం అనమాట. 65-60% అనుకోండి. అక్కడ కొట్టలేమంటే మెయిన్ బెడ్రూమ్లో కొంచెం పైన కొట్టలేదు అనమాట. అంతే మొత్తం కొట్టేసినాము. ఏంది కూరగాయ ఈరోజు అయితే క్యాబేజ్ అన్నం ఉంది, క్యాబేజ్ ఒకటే ఇప్పుడు మా అత్త రొట్టి చేస్తుంది. పండుగలా కూడా క్యాబేజ్ ఏదన్నా చూడండి. రేపు పండుగ, రేపు షారాను భక్షాలు చేస్తాను. ఇంకా జనవరి 1కి మా విటోరాంశనం వస్తుంది కదా, ఇంట్లోనే పాకం తయారు చేసి అత్రాసాలని కర్జికాయలని చేస్తాను. ఎందుకంటే ఇంకా జనవరి 1కి ఇంకా అందరూ ఆడపిల్లలు వస్తారు కాబట్టి అప్పుడు చేస్తాను. ఇప్పుడు మామూలుగా ఓన్లీ భక్షాలు చేస్తాను ఈ పండగకి. చెప్పు ఏమని చెప్పి క్రిస్మస్ ఏమన్నా ఒక స్పెషల్ గా ఒక సామెత చెప్పు, ఒక కోట్. రేపు పట్టు చీర కట్టుకుంటాం కదా, కమ్మలు దండ వేసుకుంటావు కదా. ఓకే మాట్లాడాలని చెప్పంటే ఏం చెప్తుందిరా. నేను ఇట్లా తప్పుడు అవో బాగుండే, బాగా పట్టు చీర కట్టుకొని ఫోటో వీడియో కూడా తీసి వీడియోలు కూడా ఉండాలండి. ఉండే అన్ని బాగుండే. ఏం చేస్తావు అవ్వ కొంచెం ఎదురు చేస్తుంది చూడండి, అంతే ఎదురు చేసుకొని చేతులారు చేసుకుంటుంది కొన్నిసార్లు. ఏమంటారు చెప్పు, నిజంగా చెప్పు. అవ్వకి కోపం ఎక్కువ కదా. తినవా మంచిగా ఉండు, మంచిగా ఉన్న కాడ తిని హ్యాపీగా ఉండు అంటాము. నేను పోతాను, నేను అది చూసి వస్తాను, నేను ఇది చూసి వస్తాను, ఏది ఎక్కడికి పోదు అన్నీ బాగుంటాయి. ఆరోగ్యం ముందు కాపాడుకోవాలా అంతే. ఇంక ఒక దగ్గర ఉండాలనిపించదు వయసు అయితే. అంతే. ముసలి తల తినేది ఎక్కువరా కదా. ముసలాడు నువ్వు కూడా అట్లా తలకాయ తింటావులే. నువ్వు అప్పుడు అట్లా అవ్వ ఏంటావు. మొబైల్ తీసుకున్నారు ఎందుకు సైలెంట్ ఉంటారు ఫ్రెండ్స్. ఇవ్వండి ఈ గోడ కొట్టేసినాము. అండ్ ఇగో ఎదురు ఇవన్నీను అలాగే ఇగోండి ఇంక ఎదురు గోడ కొట్టేసినాను. ఇంక ఇదంతా కొట్టేసినాం ఎందుకంటే కొంచెం బాగుండే అని చెప్పేసి. ఇంకా బిర్లా ఓపస్ పెయింట్ తెచ్చేసి అయితే కొట్టేసినాను. ప్రమీలకు పెద్ద చింత ఉండలే. ఈ రోజు కొట్టాలన్నా రేపు కొట్టాలన్నా అసలు పండుగ అంటేనే అంత నీట్ చేసుకుంటేనే ఒక బాగా అనిపిస్తుంది నాకు. ఇవ్వండి కిచెన్ లో కూడా కొట్టేసాం చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి నీట్ గా చేసేసినాం అంతాను. కిచెన్ లో మొత్తం మరి సామాన్లలో మళ్ళీ సర్దుకుంటాం అనమాట. మళ్ళీ కొట్టిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రస్తుత వాళ్ళు అయితే వచ్చి ఎంత బాగుంటుంది అని కుడతారు. ఇప్పుడు అమ్మలు వాళ్ళు గీసినందుకే ఇవన్నీ బాధలు, లేకపోతే ఎందుకు చెప్పు. ఇంక ప్రమిళ నిజంగా మంచిగా వాటర్ అది వాటర్ హీటర్ వేసేసి మంచి వేడి నీళ్ళు పెట్టించింది. సో లేకుంటే నాకు నిజంగా పని చేసి పైకి ఎక్కి దిగి అసలు జ్వరం వస్తుందేమో అనుకున్నాను నేను. నిజంగా అసలు చాలా భయపడ్డాను అనమాట. ఇంక ప్రమిళ వేడి నీళ్ళు పెట్టిస్తే చాలా వేడికి పోసుకున్నాను అనమాట. పై అంతా ఇంక బరువు దిగిపోయినట్లుంది. సో ఇంక వంట చేస్తే తినాలి. మా అమ్మ రొట్టెలు చేస్తుంది, నేను క్యాబేజ్ చేస్తాను. ఇంకా తొందర పోయి అయితే పండుగ సంత చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా అది ఉండేది. బట్టలు గిట్టలు అంతా ఇంటి పని అన్ని అయిపోయింది ఆల్మోస్ట్. బాగా అయితే ఇంకా క్రిస్మస్ బట్టలు కానీ అన్నీ ఇంకా రెడీ అయ్యాయి అనమాట. చాలా మంది ఒక అక్క అయితే చాలా పిల్లలకి అంటే మాకు అందరికి చీరలు అనిపించింది. అక్క కూడా చాలా వినోచారాలు చూసారు కదా. సో అక్క
చీరలు పంపించింది అనమాట మన ప్రమిళ వాళ్ళకి. సో అందరికి పంపించింది. సో అక్కకైతే చాలా చాలా థ్యాంక్స్. సో ఇంకా ప్రమిళ రెడీ అయితే సో సంతకైతే వెళ్ళాలన్నమాట. మా అమ్మ పోతుందంటే చెప్పగల వెళ్ళని హ్యాపీ. రొట్టె చేస్తుంది మా అత్త. ఇంకా క్యాబేజ్ వేపి తాలింపు ఇస్తాను. తాలింపు ఇచ్చిన తర్వాత మనం అంగడికి పోయి సరుకులు తీసుకొస్తాం. అది కాదురా, గ్యాస్ వస్తే గుర్తు చేసుకుని మా అమ్మకి చెప్పి దింపించేసుకో ఒక సిలిండర్. ఒక సిలిండర్ అయిపోయింది కూడా అది. ఇప్పుడు పండుగలు అయిపోతే ఇబ్బంది పడతావు వంటలకి. ఒక 5 కేజీలు బియ్యం తీస్తావా? సన్న బియ్యము దేనికి? పొద్దున్నే నిన్ను లేపాలి కదా పండుగ ఒక కొరకి అన్నింటికా. మరి చెప్పు అప్పుడే మీ అమ్మ ఒక సంచిలో తీపించుకో. సరే అతను సో నచ్చింది కదరా వర్క్ అయితే నిజం. కొంత వరకు అంటే ఆల్మోస్ట్ ట్రై చేసినారా మంచిగా చేద్దామని. బాగుంది కదా? బాగుండదు అందుకనే నేను పిలిచింది. అదొక బకెట్ ఒకటి అంది, దాంట్లో సన్న బియ్యం వేసి పెట్టుకుంటాను పొద్దున్నే నేను లేపాలి కదా అని. ఊరు అంత లోపలికి నేను ఎట్లా తీసుకోవాలి? నేను స్పైడర్ మ్యాన్ అందే అనుకుంటా. అది ఇట్లా బకెట్ అది ఉంటుంది కదా పట్టుకునేది, దానికి ఇట్లా ఏం చలాక్తానన్నా గడ్డితోనన్నా ఇట్లా అని ఇట్లా ముందరికి తీసుకున్నాను. సన్న తెలివితేట్లు కాదులే. ఆగిస్తాను ఆగండి. పెద్దది అందుకో అందుకుంటా లోపలికి ఉందన్నమాట. కట్టుండదులే హీటర్ నాకు తీసుకొచ్చింది. అట్లా సింపుల్ ప్రాసెస్. ఇదేదో నువ్వే అందుకోవచ్చు కదా మంచిగా. నువ్వు నాకంటే కొంచెం వైట్ ఎక్కువ ఉండవు కదా. ఎన్ని చీరలు చేయాలో చెప్తే ఒక 5 చీరలు తీసాను. ప్రమిళకి కొంచెం సంచి కొంచెం బాగుంటుంది కదా, లేపుకొని పెట్టేసుకొని తీసుకొని వాళ్ళ చేయలేదు అనమాట. సో అయితే తీసి ఇచ్చేస్తాను. ఓకే. ఇంకా క్యాబేజ్ కాలేదు. మా మామకి ఇంకా ఆకలి అవుతుంది అనేసి మధ్యాహ్నం కూడా తినలేదు. మామా ఫుడ్ కూర బాగుండదా? బాగుంది. ఇప్పుడు అడిగింది 18 తినలే ఆకలి కొన్నాడు. ఒక్కోసారి మధ్యాహ్నం అసలు అన్నమే అవులే ఇంకా అందుకనే ఇంక మా అత్త వేడి వేడి జొన్న రెట్లు చేస్తుంటే గ్లోరీ తీసుకొచ్చి వేసి ఇచ్చాను గోంగూర. ఇంకా బకెట్ నీట్గా కడిగి పెట్టినందుకు నీట్గా ఉండదు. నువ్వు ఇట్లా సంచి తీస్తే నేను 5 కేజీలు తీసుకుంటా. దీంట్లో వేసి పెట్టుకుంటే పొద్దున్నే తీసి వండుకోవచ్చా అని అన్నోటి కదా, లేదు నీకు ఇబ్బంది. ఫ్రెండ్స్ ఇంకా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అందరికీ అండ్ అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ సంవత్సరమైనా కొంచెం కష్టాలు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఈ సంవత్సరం ఎట్లుండాలని కోరుకుంటున్నావు? హ్యాపీగా ఉండాలి. ఉన్న దాంట్లో కూడా హ్యాపీగా ఉండాలనే అంతే అబ్బా. నిజంగా ఆరోగ్యం బాగుంటే చాలు. ఉన్నంతలో కానీ మనకు ఆరోగ్యం బాగుంటే చాలు. నిజంగా నేను అనుకుంటుంటే ఆరోగ్యాన్ని మించిన సంపద లేదంటే మనకు ఆరోగ్యం పాడైపోయినప్పుడు డబ్బులు పెట్టుకుంటే కూడా బాగా కాదన్నప్పుడు ఆ ఆరోగ్యం విలువ తెలుస్తుంది చూడండి. ఎందుకంటే ఎంతమంది మనం అనుభవించాలంటే మనకు మంచి ఆరోగ్యం ఉండాలి. సగం ఉండాలని కోరుకుంటాను నా వరకు అయితే. మరి ఎవరి ఇష్టమే నేను చెప్పలేను కానీ బియ్యం బాగా మంచితే బాగా అయితే చూడండి. మరి 2 క్వింటాలు కొనుక్కుంటామా? కొనుక్కుంటే తప్పేముండదు చెప్పు. పండగ అయిపోయింది. పండగ అయిపోయేది పెద్ద గగనం అయిపోయింది. మా పిల్లలు చూడండి. కాదు నేను అంటున్నాను. లెక్క పెట్టుకుంటుందా లేదా చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు చాలా ఇది ఒకటి. ఎన్ని రోజులు అయిపోతాయి ఒక పని క్రిస్మస్ పండుగ కర్రీకి చాలు. అంతేకాదు కరెక్ట్ క్యాలిక్యులేషన్ అనమాట. ఏంటంటే మన పండుగ రోజు ఒక 2 చీరలు అంటే పొద్దున 1:30 రాత్రి 1 చీర కరెక్ట్ తీసుకొని రండి. అండ్ ఈసారి చూడండి ఎప్పుడు లేరండి లైట్లు అనమాట. ప్రతి ఇంటికి లైట్లు వేసుకుంటున్నారు. నేనే అనుకున్నా కానీ వేసుకుందామని చెప్పేసి అవ్వలేదు ఫ్రెండ్స్. నిజంగా తెద్దాం అనుకున్న లైట్లు. చూద్దాం వీలైతే జనవరికి కానీ అలా చూద్దామండి. ప్రమిళ కూడా ఎన్నిసార్లు చెప్పిందో లైట్లు తెచ్చుకుంటే ప్రతి పండుగ వేసుకోవచ్చు. జనవరి 1st వేసుకోవచ్చు, క్రిస్మస్ వేసుకోవచ్చు. చేద్దాం నమ్మడే చెప్పింది అంటున్నా. లేడీకి లేచిందే పొరగానే వేస్తున్నారా అనుకుంటే వేసిరి. అన్నీలే తెచ్చుకుందాం మనం కూడా. వెయిట్ చేయి అన్నీ వస్తారా మనకు. వెయిట్ చేయాలి. లేట్ అయినా మాకు మంచిది వస్తుంది. మంచి జరుగుతుంది. లైట్లు మార్చి చేయాల్సి ఉంటుంది. ఏవి బయటవి ఏం కాదు ఉన్నీలే. పండుగ పూట కాదు వేస్తే బాగుంటుంది. రాత్రి భజనకి వస్తారు కదా, ఎంత బాగా కనిపిస్తుంది. ఆగలేదు భజనకి వస్తారు. ఒకసారి నేను కూడా పని చేసింటాను. అవురా మరి నేను పొజిషన్ బట్టి మాట్లాడతాను.
ఇంకా రొట్టెలు అయితే అయిపోయావే ఇంకా లాస్ట్ మంచిది కాదా సంవత్సరానికి ఒకసారి ఒకసారి పైనకి వచ్చి ప్రార్థన చేసిండు ఆ సార్ ఈసారి కూడా వస్తాను గ్లోరీ కోన్ పెట్టమ్మా వాళ్ళకి నిద్ర వాతావరణంలో సెల్లు చూసి ఇప్పుడు పెట్టేటట్టుంటే చెప్పండి లేదంటే పొద్దున్న చెప్పండి మళ్ళీ బుగులు లేపి గోరింటాక అని చెప్పిన నిద్ర పోకుండా 12 వరకు ఉంటారు మా పిల్లలు భద్రాకు పెడదాంలే పొద్దున పెట్టండి ఇప్పుడు పడుకుంటారు కడుక్కుంటారు ఉంటారా చెప్పేది అంతే బయట పెట్టేసి కష్టపడి పొద్దున మంచం మీద కూర్చోబెట్టి స్నానం చేపిస్తే ఫ్రెండ్స్ క్యాబేజ్ అయితే వేస్తున్నారు చూడండి క్యాబేజ్ పెన్నం మీద ఆయిల్ వేసి వేయించి ఏంది చూద్దాం ఆలోచించుకో నిదానంగా జనవరి 1 అయితే కొత్త సంవత్సరం కాబట్టి ఇంట్లో తీపి అంటే తీపి చేయాలా బయట చేద్దాంలే సార్ అని నేను అంటున్నాను క్యాబేజ్ ఇక్కడైతే అనిపిస్తా కుండలోన ఎందుకంటే లోపల మరి గ్యాస్ అంటించుకోవాలి ఇంకోటి ఇంకా నిప్పులు బాగుండదు ఇంకా చలి పెడుతుంది మంచిగా మండుతుంది కదా ఎందుకు అవసరం వానకాలం అయితే అంతావు కాబట్టి జల్లి బాగా మండవు ఇప్పుడు బాగా ఎండకాలుతాయి నిజంగా చెప్పాను మర్చిపోయింది తేడాలకి గ్లోరీ ఎర్రమొండ పూసింది బాటిల్ గీటలు అంతా వేసేసినారు వాళ్ళకేది ఉండాలి కొంచెం అన్న చాలా బాగా అనిపిస్తుంది బాగా పొందుతానమాట మా పాతిళ్ళు ఉన్నప్పుడు బాగా సున్నం తిని పెట్టుకొని పొయ్యిలు పూసుకొని బాగా సండే బల చేస్తుంటే ఇంకా రొట్టెలు అయితే ఇంట్లో పెట్టొస్తాను ఇంకా కుండ కారం నూనె ఉప్పు అన్నిటికీ తెచ్చుకొని క్యాబేజ్ చేయడానికి ఏమేం కావాలో తెచ్చుకోపోరా కుండలు కర్రగా అవుతుంది అది కుండ తీసుకురా సో ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ అయితే చూడండి ఇంకా మట్టుకుండా అయితే పెట్టింది అనమాట వేసి బయటకే వస్తే ఇంకా క్యాబేజ్ కూర అన్నం తినేస్తాం ఈరోజు ఇంకా రేపు బచ్చాలు చారు నాన్ వెజ్ ఇక ఈ 2-3 రోజులు న్యూ ఇయర్ వరకే చాలా సందడి ఉంటుందండి న్యూ ఇయర్ ఒకటి మా ఊర్లో మీటింగ్స్ ఉన్నాయి ఇంకోటి ఎంగనూరు జాతర కూడా దగ్గరలో ఉంది కాబట్టి చాలా అంటే చాలా ఉంటుంది అనమాట ఈ నెల అంతా అంటే నెలలోన డిసెంబర్ నుంచి జనవరి 5వ తారీఖు 6వ తారీఖు వరకు మీటింగ్లు ఉంటాయి బాగుంటుంది ఆడపిల్లలు ఉంటారు కాబట్టి సందడి ఉంటుంది అందరు వలసిపోయిన వాళ్ళు ఊర్లకు వచ్చింటారు కాబట్టి గేర్లో కూడా జనాలు ఎక్కడ జనాలు అక్కడే దండిగా ఉంటారు ఏదైనా కూడా చేసుకుంటే ఎంత కష్టం పని అయినా కూడా బాగుంటుంది చూడండి చేసుకుంటే మనకే బాగుంటుంది నిజంగా ఈరోజు ఇల్లు క్లీన్ అయినందుకు నేనైతే ఇంకా మళ్ళీ క్లీన్ చేసింది ఒకేత అయితే ఈరోజు పెయింటింగ్ కొట్టినందుకు చాలా హ్యాపీ నేనైతే గట్టి కట్టలు అయినందుకు బాగా మండుతుండదు లేకుంటే కానీ ఎన్నిసార్లు ఊవల్లో పత్తి కట్ట అయితే ఇంకా తగినంత ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత కారం వేసుకొని ఇంకా తగినంత నీళ్ళు వేసుకుంటే ఇంకా క్యాబేజ్ అయితే రెడీ అయినట్లే దించే ముందర ధనియాల పొడి ఎల్లిపాయలు దంచి వేస్తా ఓమా అనంతటి వేరా పెద్ద నాన్న పెద్దమ్మ అంటున్నది ఐరమ్మ మాట బాగా వస్తుంది మా పిల్లలు ఆడిన ప్రైజ్ మా ప్రైజ్ చూస్తారంట అందు నుంచి ప్రైజ్ భయపడుతుంది అడు చూడు అక్కడ చూడు ప్రైజ్ ఎవరు చాక్లెట్ తీసుకో కీస్ అయితే తీసుకో ఆ పిల్లల దగ్గర ఒకసారి చూస్తావా ప్రైజ్ బాగున్నాడా ఇంట్లో అన్నం తింటుండే నేనే తోలుకొని వస్తా మరి అందు నుంచి
ఫ్రెండ్స్ ఇంకా మేమైతే సంత చేసుకొచ్చేసామన్నమాట, పండగ సంత. ఇంట్లో కూడా ఇంకా అన్ని సరుకులు తెచ్చుకుంటాం, నెల ఎట్లా తెచ్చుకుంటామో వాటికంటే ఇప్పుడు కొన్ని ఎక్కువ, ఎందుకంటే పండగ ఉంది, ఇంకా 2 పండుగలు ఉన్నాయి కాబట్టి సో తెచ్చామన్నమాట మొత్తానికి. మొత్తం అంతా వెనక బ్యాలెన్స్ అంతా కలిపి దగ్గర 5,500 అయిందనమాట. సో ఇంకా తప్ప తెచ్చుకోవాలి. ఉన్నాయి మా పండుగ సంత ఇట్లుంటుంది. ఆల్మోస్ట్ మాకు ప్రతిసారి సంత చేసే ప్రతిసారి అంటే మేము సంత చేసుకొస్తాం కదా, ప్రతిసారి పండుగ సంత ఉన్నట్టునే ఉంటుందండి, ఎందుకంటే అన్ని తెచ్చుకుంటాము. బట్ ఈసారి ఫ్యామిలీ చాలా ఐటమ్స్ అంటే ఫుల్ పరిస్తాను. ఇవన్నీ పగిలిపోతే ఇబ్బంది అని ఒక దాంట్లో సంచిలో సపరేట్ వేసి ఇచ్చాను. ఫోన్ పొద్దునాకి కష్టపడి గోళ్ళకు కొట్టినాము, అది కూడా ఇంకా గోళ్ళకు కొట్టేసి గొప్పలు ఎక్కుదామని చూడండి ఇల్లు. కాబట్టి పొద్దునే గోరింటాకు నువ్వు అయిపోయినా ఎప్పుడు తీసినావు కదా. తీస్తే గుడ్ ఐడియా. ఇంకా కజ్జికాయలు చేద్దాం అనేసి పప్పులు, కొబ్బరిలు, ఇంకా ఎర్ర చక్కెర ఇవన్నీ అయితే తీసుకొస్తా అనమాట. ఇంకా భక్షాలు కాదని జనాలు ఫస్ట్ చేసుకుందామని. ఆయితా ఇంకా మామూలు ఆకోల బ్యాలు 3 కేజీలు తెచ్చి మామూలు బ్యాలు రసస్తా ఆకుల బ్యాళ్ళు ఇంకా ఆకోల బ్యాలు వచ్చేసి 3 కేజీలు తెచ్చి ఇంకా మామూలు బ్యాలు 1 కేజీ వేసుకోదు. మామూలు బ్యాలే బాగుంటుంది భక్షాలు, కానీ మామూలు బ్యాలే తీసుకొస్తాను. డజన్ కొంటే ఎట్లా చెప్పండి, అట్లా కొంటే ఎక్కడ బిల్లు పెరిగినట్లుంటా చెప్పండి. డజన్లు కేజీలు డజన్లు 2-3 కేజీలు బ్యాళ్ళు. ఇది మా పండుగ సంత అనమాట. సో హ్యాపీ. ఈ చలికి వెళ్ళొచ్చాము, ఎక్కడ వెళ్ళకూడదు అనుకున్నాం కానీ తప్పదు, ఇంత రేటు బైక్ మీద తట్టే పట్టుకురాలేము. సో వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్, హ్యాపీ. ఓకే కాదు సొంటి యాలకులు సోపు ఇవన్నీ చెప్పింది కదా అన్న ఐటమ్ మిస్ అయిందా. సోంపు ఇవి సోపు 2 ఉండాలి. చూడండి భయం అనమాట, మళ్ళీ పొద్దున వెళ్ళాలి కదా అండి. సర్దుకోపోయి నీ ఓపిక అన్నం మంది దండి ఉండరు ఈ టైం అప్పుడు భయం అయినా కూడా దండి ఉండరు మంది. సో నన్ను ఫస్ట్ భోజనం ఫస్ట్ చేద్దాంలే ఎంతసేపు కాదు, చేసేదే ఇంకా లేటు.